చంద్రబాబు నాయుడికి కులపిచ్చుందా? జగన్మోహన్ రెడ్డికి కులపిచ్చుందా? కులపిచ్చి ఉన్న నాయకుడు ఎవరు? మెగా డిఎస్సిలో కమ్మ సామాజిక వర్గానికి స్పోర్ట్స్ కోటా కింద ఎక్కువ పోస్టుల కేటాయింపు జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద కమ్మ సామాజిక వర్గానికి పోస్టులు ఇచ్చారు ఎక్కువగా అని చెప్పేసి వైసీపీ తన సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తుంది. పైగా వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల ద్వారా ప్రచారం చేపిస్తుంది. ఇప్పుడు విజయ్ కుమార్ అనబడేటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ ప్రచారానికి తెరలేపారు. ఇలాంటి ప్రచారం చేయడం వైసీపీకి కొత్త ఏం కాదు. గతంలో కూడా 2019 ఎన్నికల కంటే ముందు కూడా ఆ రోజు పోలీస్ ప్రమోషన్స్లో సిఐలు డిఎస్పీలుగా ప్రమోట్ అయినటువంటి పరిస్థితుల్లో 36 మంది డిఎస్పీలుగా ప్రమోట్ అయితే దాంట్లో 34 మంది కమ్మవాళ్ళే అనేటువంటి ప్రచారాన్ని ఆ రోజుల్లో విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆ కామెంట్ చేశాడు. దాన్ని అప్పట్లో వైసీపీ బాగా వాడుకుంది, ఆ ప్రచారం జనంలోకి తీసుకెళ్ళింది. దాన్ని ఓవర్కమ్ చేయడంలో టీడీపీ కూడా ఫెయిల్యూర్ అయింది. అది నిజం కాదు, కానీ అబద్ధాన్ని వైసీపీ బలంగా జనానికి నమ్మించగలిగింది. నిజాన్ని చెప్పడంలో టీడీపీ ఆ రోజుల్లో ఫెయిల్ అయింది. ఏది నిజం అనేది మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీనే చెప్పింది. సుచరిత గారు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకి సమాధానంగా ఆ రోజు 5 మాత్రమే కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తులు డిఎస్పీలుగా ప్రమోట్ అయ్యారని చెప్పింది. 5 ప్రమోట్ అయితే 34 మంది ప్రమోట్ అయ్యారని చెప్పేసి ఆ రోజులో ప్రచారం చేశారు మరి వైసీపీ వాళ్ళు. సరే, ఇప్పుడు కూడా డిఎస్సిలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ పోస్టింగులు వచ్చాయి అనే ఒక ప్రచారానికి తెరలేపారు. రియాలిటీలో నిజమా అంటే మొత్తం 382 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద నింపితే కమ్మ సామాజిక వర్గానికి వచ్చింది కేవలం 9 పోస్టులే. ఆ మాటకు వస్తే రెడ్డి సామాజిక వర్గానికి 10 పోస్టులు వచ్చాయి, కాపు సామాజిక వర్గానికి 16 పోస్టులు వచ్చాయి, బీసీ సామాజిక వర్గానికి 196 పోస్టులు వచ్చాయి, ఎస్సీ సామాజిక వర్గానికి గ్రేడ్ 3 కింద 72, గ్రేడ్ 2 కింద 29, గ్రేడ్ 3 కింద 3 వచ్చాయి, ఎస్టీలకి 28 మందికి వచ్చాయి. అంటే బీసీలకి 51%, ఎస్టీలకి 7%, ఎస్సీలకి 29%, ఓసీలకి 11%. 11%లో కూడా కమ్మ సామాజిక వర్గానికి మొత్తం పోస్టులో వచ్చింది 2%. అంటే రెడ్డి సామాజిక వర్గం కంటే కూడా ఒక పోస్ట్ తక్కువే వచ్చింది కమ్మ సమాజ వర్గానికి. కానీ ఒక అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. కులపిచ్చి ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడికి కులపిచ్చి ఉంది అని నమ్మించడానికి వైసీపీ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ కులపిచ్చి ఉన్నది ఎవరికి? ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 లీడర్స్ లిస్ట్ చేయండి. ఫస్ట్ 1 ఆ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1, నెంబర్ 2 విజయసాయిరెడ్డి కొన్నాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి కొన్నాళ్ళు, తర్వాత పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, తర్వాత వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి. వీళ్ళే కదా ఇన్ఛార్జీలు ఆ పార్టీలో, వీళ్ళే కదా పెద్ద నాయకులు ఆ పార్టీలో. ఇంకొక బీసీ నాయకుడికో, ఇంకొక ఎస్సీ నాయకుడికో, ఇంకొక కాపు నాయకుడికో ఏమన్నా ఆ పార్టీలో ప్రయారిటీ ఉందా? టాప్ ప్రయారిటీ ఉందా? లేదు. ఆ పార్టీలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2 హోంమంత్రులు ఎస్సీలకి ఇచ్చారు పేరుకి. పెత్తనం అంతా ఎవరిది? సజ్జల రామకృష్ణారెడ్డిది. ఈరోజు అనిత గారు ఉన్నట్టు సుచరిత గారు ఉన్నారా? వనిత గారు ఉన్నారా? ఉండని ఇచ్చారా అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? సకల శాఖ మంత్రి తానై ప్రభుత్వాన్ని నడిపారు కదా సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ ఒక రెడ్డి, ఆయన సెక్రటరీగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, 3 రెడ్డే. అంటే పిఏ ఒక రెడ్డి, ఓఎస్డీ ఒక రెడ్డి, సెక్రటరీ ఒక రెడ్డి. అంటే జగన్ కోటరీ మొత్తం రెడ్డి, వైసీపీ పార్టీలో నెంబర్ 5 అంతా రెడ్డి. అదే టీడీపీకి చూడండి, టీడీపీలో స్టేట్ ప్రెసిడెంట్గా ఒక బీసీ ఉన్నాడు. అయినా అసలు టీడీపీ నుంచి ఎంతమంది బీసీ నాయకులు తయారయ్యారండి? ఇండిపెండెంట్ లీడర్స్. ఇవాళ తెలంగాణలో కూడా నాయకులంతా వాళ్ళే కదా. గతంలో కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి నాయకులు చాలామంది టీడీపీ స్కూలింగ్ నుంచి తయారైన నాయకులే, బీసీలు, ఎస్సీలు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో చాలా పెద్ద నాయకుడు, టీడీపీ నుంచి తయారయ్యాడు. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్లూరు రమణ, గంగుల కమరాకర్, కడియం శ్రీహరి, వీళ్ళంతా టీడీపీ నుంచి తయారైనటువంటి బడుగు బలహీన వర్గానికి సంబంధించిన నాయకులు. అసలు ఇదంతా కాదండి. ఒక 2 ఉదాహరణ చెప్తా. ఈ దేశంలో మొట్టమొదటి దళిత లోక్సభ స్పీకర్, అసెంబ్లీకి అప్పట్లని లోక్సభకి మన దేశంలోనే తొలి దళిత లోక్సభ స్పీకర్ బాలయోగి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఎన్డీఏ కూటమిలో భాగంగా లోక్సభ స్పీకర్ తీసుకున్నారు. లోక్సభ స్పీకర్గా దళితుని పెట్టిన ఘనత టీడీపీకి ఉంది. ఇప్పటికీ భారతదేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. ఒక దళిత వ్యక్తి లోక్సభ స్పీకర్ అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. అలా ఇప్పుడు ప్రతిభా భారతి
మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీకి సంబంధించి తొలి మహిళా స్పీకర్, దళిత స్పీకర్, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతమంది బీసీ నాయకులు, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు నాయుడు, అంటే ఎర్రనాయుడు కుటుంబం, యనమల రామకృష్ణుడు, ఎంతమంది నాయకులు బీసీలు, ఎస్సీలు తయారయ్యారు. ఇంతమంది నాయకులను తయారు చేసినటువంటి ఘనత, వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన ఘనత టీడీపీకి ఉంది. ఇప్పుడు వైసీపీ 11 రాజ్యసభ స్థానాలు తమకు అవకాశం వస్తే 6 పోస్టులు పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. కానీ టీడీపీ అలా ఇవ్వగలిగిద్దా? మొత్తం 6, సగానికంటే ఎక్కువ. అంటే ఇది వైసీపీకి కులపిచ్చి ఉంది, జగన్కి కులపిచ్చి ఉంది, మళ్ళా అవతల వాళ్ళకి కులపిచ్చి ఉంది అని చెప్తాను. అంటే తనకున్న పిచ్చిని అవతల వాళ్ళకి పూసే ప్రయత్నం. అంటే ముందే నాకెక్కడ కులపిచ్చి ఉంది అనేది జనాన్ని తెలుస్తానని చెప్పేసి అవతల వాళ్ళకి పూసే ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఇక్కడ మీరు చెప్పండి, కులపిచ్చి ఉంది ఎవరికి? కులపిచ్చి ఉన్న అసలు ఒక డైరెక్ట్గా ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చొని అమరావతి అంతే కమ్మోళ్ళే ఉంటారని డైరెక్ట్గా ఒక సామాజిక వర్గాన్ని టార్గెటెడ్గా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడు అతని కులాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన వ్యక్తి, అంటే కులాన్ని ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి టార్గెట్ చేస్తూ మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ఏ ముఖ్యమంత్రి ఇప్పటివరకు మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక కులాన్ని ఓపెన్గా టార్గెట్ చేస్తూ మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారా? కానీ జగన్ చేశాడు, చేపించాడు. ఇది రాజశేఖర రెడ్డి గారిలో కూడా ఎప్పుడు ఉండేది కాదు. అది కేవలం జగన్ నేచర్, అది జగన్ స్పెషాలిటీ. అది ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నిజానికి రెడ్డి సామాజిక వర్గం ఏమన్నా జగన్ వల్ల బాగుపడిందంటే ఆ రెడ్డి వాళ్ళు ఇలా వైసీపీని తట్టకుండా తిట్టే పరిస్థితి. చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద నాయకులు మొన్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి కూడా అత్యధిక ప్రయారిటీ ఇచ్చిన పార్టీగా టీడీపీని చూడాలి. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ పార్టీలో క్రియాశీలకమైన నాయకుడు, చాలా పెద్ద లీడరు. ఇప్పుడు వేమిరెడ్డి కుటుంబానికి చాలా పెద్ద ప్రమోషన్ ఆ పార్టీలో లభిస్తుంది. సో అన్ని సామాజిక వర్గాలకి సమతుల్యం చేసే పార్టీగా టీడీపీ ఉంది. పూర్తిగా రెడ్డి పార్టీగా కనపడే పార్టీ వైసీపీ పార్టీ. అట్టని మన అందరు రెడ్డికి కాదు, కొంతమంది జగన్ కోటరీ రెడ్లకి, మన పేద రెడ్లకి జనాల్లో వాళ్ళకి కాదు. మళ్ళీ ఇక్కడ మీ కామెంట్ని జత చేసే ప్రయత్నం చేయండి. Please do like, share and subscribe this channel.